షాప్లో స్టాక్ కొనే విషయంలో నువ్వు చేసింది తప్పు అన్నందుకు, అలా అన్నందుకు నాదే తప్పని ఆవేశపడ్డావు. ఇప్పుడు మళ్ళీ నేనేం తప్పు చేశానని నిజం తెలుసుకోవాలని అడుగుతున్నావు. చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నావురా నువ్వు. అనయ్య, బట్టలు నా మీద గౌరవం ఉన్నవాడైతే నేను చెప్పింది అర్థం చేసుకున్నవాడే తప్ప ఆవేశంగా నన్ను ఇలా నిలదీసేవాడు కాదు. నా మీద గౌరవం ఉన్నవాడైతే నేను చెప్పను అనగానే అన్నయ్య చెప్పకపోవటానికి ఏదో కారణం ఉండే ఉంటుందని ఆలోచించేవాడు తప్ప నన్ను ఎదిరించి మాట్లాడేవాడు కాదు. ప్రేమ తగ్గినప్పుడే గౌరవం తగ్గుతుంది, గౌరవం తగ్గినప్పుడే కోపం పెరుగుతుంది. ఈ విషయం అర్థం కావట్లేదా నీకు? మీ తమ్ముడు కోపంగా మాట్లాడినంత మాత్రాన మీ మీద ప్రేమ లేకుండా చెప్పకపోవటం అనేది నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది పూర్తిగా నాకు సంబంధించిన నా పర్సనల్ విషయం. నువ్వు అడిగినా ఇంకెవరు అడిగినా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను తప్పు చేశాను అనుకుంటే రామరాజు నువ్వు అనుకున్నంత గొప్పవాడేం కాదు. రామరాజు కూడా తప్పుడు మనిషి అనుకోండి. అది కాదనయ్య. నేను ఇంకెప్పుడు ఈ విషయం గురించి మీరెవరు నాతో మాట్లాడద్దు.
అన్నయ్యని బాధపడేలా చేసావు కదన్నయ్య, నీకిప్పుడు సంతోషంగా ఉందా? నేనేదైనా తప్పు చేస్తే నన్ను తిడతావు, కొడతావు. చిన్నవాణ్ణి కాబట్టి నీ కోపాన్ని నా మీద ఎలా చూపించినా పర్వాలేదు. అన్నయ్యతో కూడా కోపంగా మాట్లాడితే ఎలా అన్నయ్య? చేసిన పనికి వీళ్ళ మధ్య గొడవలేనున్నా నేను దొరికిపోయేలా ఉన్నాను. నేననుకున్నది జరిగే వరకు నేను ఎవరు అనేది ఎవరికి తెలియకూడదు. బావా, నువ్విలా బాధపడ్డం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీ అన్నయ్యకి తెలియకుండా నువ్వు బట్టలు కొన్నందుకు మీ అన్నయ్య నిన్ను తిట్టారు అంటే మీ అన్నయ్యకి తెలియకుండా మీరేమీ చేయకూడదన్నమాట. మీ అన్నదమ్ముల అనుబంధం, ఐకమత్యం చాలా గొప్పదనుకున్నాను. కానీ మీ అన్నదమ్ముల మధ్య ఒకరికి తెలియకూడని విషయాలు మరొకరి దగ్గర ఉన్నాయని తెలీదు బావా. అయినా మీ అన్నదమ్ముల విషయాల గురించి నాకెందుకులే బావా. అన్నయ్య, ఏంట్రా? నీకెప్పుడూ ఒకసారి కోపం వచ్చేది. ఈ మధ్య ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటున్నావు అన్నయ్య. మేం తప్పు చేస్తే కోప్పడేవాడివే తప్ప మాతో ఎప్పుడు చాలా సరదాగా ఉండేవాడివి అన్నయ్య. రోజురోజుకి నీకు కోపం ఎక్కువైపోతుంది అన్నయ్య. అన్నయ్య మాట వినకపోయినా, అన్నయ్య చెప్పిన పని వెంటనే చేయకపోయినా నువ్వు మమ్మల్ని కోపడేవాడివి. అలాంటిది నువ్వు అన్నయ్యని ఎదిరించి మాట్లాడుతున్నావు అన్నయ్య. నీలో చాలా మార్పు వచ్చింది అన్నయ్య. నువ్వు మారిపోయావు అన్నయ్య. మారిపోయింది నేను కదరా, మీరు 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 నేను అన్నయ్యని ఎదిరించి మాట్లాడుతున్నాను అంటున్నారు. మరి నేను మీకు అన్నయ్యనే కదా, మరి మీరెందుకు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నారా? నా గౌరవం ఇస్తున్నారా మీరు? మేం నిన్నెదిరించి మాట్లాడడం కాదన్నయ్య, నువ్వు అన్నయ్యని ఎదిరించి మాట్లాడుతుంటే మాకు చాలా బాధగా ఉంది. అన్నయ్యతో గొడవ పడొద్దని చెప్తున్నందుకు మేం నిన్ను ఎదిరిస్తున్నామని నువ్వు అనుకుంటున్నావు. అయినా మేం నిన్నెందుకు ఎదిరిస్తామన్నయ్య?
మన మధ్యలోకి వచ్చిన వదిన కూడా అన్నయ్యని మనల్ని అర్థం చేసుకుని అందరితో చాలా మంచిగా మాట్లాడుతుంది. మరి నువ్వెందుకన్నయ్య అన్నయ్యకి గౌరవం ఇవ్వడం లేదు? ఏంట్రా మీరిద్దరూ నాకు బుద్ధి చెప్పడానికి వచ్చారా? మీకున్న బుద్ధి జ్ఞానం నాకు లేదని చెప్తున్నారా? అది కాదన్నయ్య. నర్మాయ్, నాకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో మీకైనా బాగా తెలుసురా. నాకు నువ్విలా ప్రతి విషయానికి కోపడ్డం చూస్తుంటే ఆడదాని వల్ల మనం విడిపోతావన్నది నిజమవుతుందేమోనని నాకు భయంగా ఉందన్నయ్య. ఏంట్రా నువ్వు మాట్లాడితే విడిపోతాం విడిపోతాం అనడం తప్ప వేరే మాటే రాదా నీకు? ఆడదాని వల్ల విడిపోతాం అంటున్నావేంట్రా? అంటే వదిన వల్ల విడిపోతావనా? దేవత లాంటి వదిన గురించి ఏమన్నా అన్నావంటే చంపేస్తాను నిన్ను. అన్నయ్య, మనం ఏమన్నా అన్నయ్య కోపం వచ్చేస్తుంది. అన్నయ్య కోపం చూస్తుంటే మన మధ్య గొడవలు పెరిగిపోతాయి అనిపిస్తుంది అన్నయ్య. రాయ్, తెల్లవారు లేచిన దగ్గర నుంచి విడిపోతామన్న మాట తప్ప వేరే ఏదైనా మాట్లాడావా నువ్వు? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. విడిపోతే విడిపోతాం. ఏంటట 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 ఏంటట? విడిపోతామని నువ్వే అంటున్నావేంటన్నయ్య? రే నువ్వు ఆగరా, నువ్వు మాట్లాడుకో అన్నయ్య. చిన్నోడు అన్న దాంట్లో తప్పేం లేదు. నీ కోపం ఆవేశం చూస్తుంటే మనం విడిపోయేది ఆడదాని వల్ల కాదు నీ వల్లే అనిపిస్తుందన్నయ్య. అవునన్నయ్య, మనం కొట్టుకుని విడిపోతామేమోనని నాకు భయంగా ఉందన్నయ్య. బాబుగారు, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉందండి. మీరందరూ ఎంత సంతోషంగా ఉండేవారండి. మీ అన్నదమ్ముల మధ్య ఐకమత్యం అనుబంధం చూసి ఎంతో పొంగిపోయి ఉండండి. ఎలా ఉండేవారండి. ఇప్పుడు ఇలా గొడవలు పడుతున్నారేంటి బాబు? మీరిలా ప్రతి చిన్న విషయానికి వాదించుకుంటూ గొడవలు పడుతుంటే ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది బాబు. ఎవరు భయపడక్కర్లేదు, నా గురించి ఎవరు బాధపడక్కర్లేదు. నేను ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా నాదే తప్పు అంటున్నారు కాబట్టి ఇలా గంటకోసారి వచ్చి మీకున్న తెలివితేటలు నాకు నేర్పించడానికి పాఠాలు చెప్పక్కర్లేదు. అన్నయ్య, శంకర్ బాబు, అన్నయ్య, అన్నయ్య ప్రవర్తన చూస్తుంటే మనం ఎప్పుడు విడిపోతామని నాకు భయంగా ఉందన్నయ్య. రే, ఇంకోసారి విడిపోతామన్న మాట మాట్లాడమంటే నేనే నిన్ను చంపేస్తాను. చచ్చుండేవాడివి. మన మనిషి దాక్షాయిని వాళ్ళ మనిషిగా వాళ్ళింట్లో ఉండడం వల్లే వాళ్ళందరికీ కొమ్ములు మొలిచాయి. అది పగని మర్చిపోయి వాళ్ల మీద ప్రేమ పెంచుకోవడం వల్లే ఈరోజు వాళ్ళ ఇంటి మనిషి నన్ను బెదిరిస్తూ అవమానపరిచాడు. నేను అనుకున్న రోజే రామరాజును చంపేస్తుంటే నాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. రే విష్ణు, దాక్షాయిని వాళ్ల మీద ప్రేమ పెంచుకోవడం కనిపిస్తుందే తప్ప వాళ్ల మీద పగ తీర్చుకోవడం అనేది కనిపించడం లేదు. వాళ్ళు బ్రతికుంటే మనకిలాంటి అవమానాలు చాలా జరుగుతాయి. అలా జరగకూడదంటే
వాళ్ళు చావాల్సిందే. పదండ్రా. ఈరోజు రామరాజు ఫ్యామిలీకి కాలరాత్రి అవ్వాలి. రేయ్ పదండ్రా. అలాగే అయ్యా. మామ ఇక్కడికి వచ్చాడేంటి? అంటే మధ్యాహ్నం జరిగిన గొడవకి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చాడా? ఇప్పుడు గాని మామని వీళ్ళు చూస్తే నేనెవరో వాళ్ళకి తెలిసిపోతుంది. వెంటనే ఆపాలి. మామా, ఇక్కడికి ఎందుకు వచ్చావు మామా? ఇది తీసుకొని వచ్చానంటే ఎందుకు వచ్చానో నీకు తెలీదా? నువ్వు వచ్చావు కాబట్టి బ్రతికిపోయావు. ఇంకెవరైనా వచ్చుంటే ఈ పాటికి సేమ అయిపోయి ఉండేవాళ్ళు. తప్పుకో నువ్వు. మామా ఆగు మామా, నేను చెప్పేది విను. ఇక్కడ మిమ్మల్ని ఎవరు చూసినా ఈ ఊరు దాటి వెళ్ళగలనని అనుకుంటున్నారా? ఎవరు చూడకుండా వెళ్ళిపోండి మామా. ఏంటి మాకు పిరికి మందు పోసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? మామా, నీకు చెప్తే అర్థం కావట్లేదా? రాని, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. తప్పుకో నువ్వు. మామా మామా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేనే కేకలేసి పిలవాల్సి వస్తుంది. అంటే ఏంటి దాని అర్థం? వాళ్ళను నువ్వు కాపాడాలనుకుంటున్నావా? మామా, నేనెందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. తప్పుకోమన్నానా? దాక్షాయిని వదులు, నాన్నని వెళ్ళనివ్వు.
మర్చిపోయినట్టున్నాను. దాక్షాయిని, ఆ కారు మన ఇంటి ముందు నుంచి వెళ్తుందేంటి? ఆ కారు ఎవరిది? అసలు ఆ కారులో ఎవరున్నారు? అవును, ఈ టైంలో నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? ఊరికే అక్క, నిద్ర పట్టక ఇలా బయటకు వచ్చాను. మరి ఆ కారు? ఎవరో తెలీదక్క, ఎవరో దారి తప్పి ఇటువైపు వచ్చారు. శివాలయం ఎక్కడని అడ్రస్ అడిగారు, నాకు తెలీదని చెప్పేశాను.